నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే వేదిక పైన త్రిష పొలిటికల్ అరంగేట్రం కూడా జరుగుతుంది. ఇది సంచలనంగా మారబోతుంది తమిళనాడులో. ఇప్పటిదాకా హ్యాపీ బర్త్డే త్రిష, వాట్ అ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పెట్టే పోస్టులు చూస్తానే సంతోషపడ్డారు. బట్ రియలిస్టిక్ గ్రౌండ్లో రేపు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో త్రిష పొలిటికల్ అరంగేట్రం, విజయ్తో పాటు ఆయన ప్రమాణ స్వీకారం, అట్ ద సేమ్ టైం టీవీకే కండువా కప్పుకోబోతున్నారు త్రిష రేపు. ఇది సంచలనంగా మారిన వార్త. ఈ సంచలనానికి యాడ్ అవుతూ మనకు ఇంకొక సంచలనం ఉంది. ఇక్కడ స్టాలిన్ ఫోటో పెట్టారు. ఏంటనా, స్టాలిన్ ఆల్మోస్ట్ హీ బ్రోక్ డౌన్. ఓడిపోయిన తర్వాత యాక్చువల్లీ పార్టీ ఓడిపోవడం కంటే ఆయన ఓడిపోవడం ఇంకా చాలా విచిత్రంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పార్టీ అధినేత నెక్స్ట్ సీఎంగా పనిచేసి సీఎం క్యాండిడేటే ఓడిపోతే ఆ పార్టీ స్టాండింగ్ కెపాసిటీ అంటే అర్థమవుతుంది. ఉదయనిధి స్టాలిన్ వల్ల ఈ సంక్షోభం ఏర్పడిందని చెప్పి అక్కడ వార్తలు. ఎందుకంటే ఫిలిం ఫ్రెటర్నిటీలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దాకా భారీ ఎత్తున ఆయన డబ్బులు వసూలు చేసే వాళ్ళని ఆరోపణ ఉంది. ఈ కరప్షన్ వల్ల, ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన కరప్షన్ వల్ల టోటల్గా ఒక బ్యాడ్ నేమ్ డిఎంకే పార్టీకి అంటుకుంది. అదే సిచ్యువేషన్లో విజయ్ ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన తరుణంలో, ఆప్షన్ ఎక్కడా కనపడిన తరుణంలో విజయ్ ఎంటర్ అయ్యారు. టీవీకే పార్టీ ఘనమైన విజయం సాధించింది. ఈ పర్టికులర్ తరుణంలో త్రిష పొలిటికల్ ఎంట్రీ కూడా ఒక రకంగా స్పెక్యులేటివ్గా అనిపించింది. బట్ లేదు, రేపు ఆవిడ పొలిటికల్గా అరంగేట్రం చేస్తున్నారన్న వార్తలు గట్టిగా జోరందుకున్నాయి. రేపు టీవీకే కండువ కప్పుకుంటున్నారు. ఫైన్, ఇక్కడ దాకా చాప్టర్ బాగానే ఉంది. కొంచెం ఒక్కసారి వెనక్కి వెళ్తే, విజయ్ కరూర్ ఇన్సిడెంట్లో సిబిఐ విషయంలో సఫర్ అవుతున్నప్పుడు అమిత్ షాతో కూర్చొని మాట్లాడింది కూడా త్రిష. ఆవిడ బర్త్డే రోజు తిరుపతిలో ఉన్నారు. అక్కడ పార్టీ గెలుస్తుందని కూడా చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా పోస్టులు అన్నింటిలోనూ విజిల్ సౌండ్స్ ఎక్కువ పెట్టారు. విజయ్తో పాటు పెళ్లికి అటెండ్ అయ్యారు. అండ్ పొలిటికల్లీ షీఈ్ మోర్ ఇంక్లైన్డ్ లేడీ. జయలలిత తర్వాత అంత ఫిలిం చరిష్మా ఉంది. ఇప్పుడు చూసుకుంటే త్రిషకే. నో అదర్ తమిళనాడులో ఇంకొక హీరోయిన్ ఎవరు పొలిటికల్గా కూడా ఎంటర్ అయ్యే ఆస్కారం కనపట్ల అపార్ట్ ఫ్రమ్ హర్. లక్కీలీ హర్ క్లోజ్ ఫ్రెండ్ విజయ్ తలపతి ఆయన గెలవటంతో టీవీకే పార్టీలోకి అడుగు పెడుతున్నారు. హీరో విజయ్ పెరంబూర్ కాన్స్టిట్యుయెన్సీలో గెలిచిన స్థానాన్ని ఉంచుకుంటూ, అలాగే తిరుచినపల్లి ఈస్ట్లో గెలిచిన స్థానాన్ని వదులుకుంటున్నారు. ఆ స్థానంలో త్రిష గారిని పోటీ చేయడానికి దింపుతున్నారు అని గట్టిగా వార్తలు వచ్చేసినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పొత్తులన్నింటిలోనూ కూడా ఈరోజు డిస్కషన్లో ఆవిడే ఉన్నారు. అమిత్ షాతో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే డిఎంకే వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేస్తారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా డిఎంకే వదిలి మేము రాము అని చెప్పి వాళ్ళు సంకేతం ఇవ్వడంతో పొత్తుల విషయం కూడా మాట్లాడడానికి ఆవిడే యాక్టివ్ రోల్ తీసుకున్నారు. సో ఇప్పుడు తిరుచినపల్లి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ ఓడిపోయి కూర్చున్న స్టాలిన్, తన కొడుకు వల్ల పార్టీ మొత్తం కుదేలు పడిన స్టాలిన్, పక్క రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చినా ఇక్కడ మనకి ఏమీ తీసుకురాలేకపోయారు. సుందర్ పిచ్చై బీయింగ్ తమిళియన్, మనం ఏం చేయలేకపోయాం మన కోసం. జెన్జీస్ అందరూ ఎదురు తిరిగి విజయ్కి ఓటేశారు. అదే జెన్జీస్ ఈరోజు త్రిష కూడా ఓటైపోతారు. ఇది స్టాండర్డ్ వర్డ్, అక్కడెక్కడ డీవియేషన్ ఉండదు. ఇంత థంపింగ్ మెజారిటీ ఇచ్చినప్పుడు ఆల్రెడీ విజయ్ గెలిచిన స్థానమే కాబట్టి చాలా ఈజీగా గెలవడానికి త్రిషకు ఆస్కారం ఉంది. త్రిషకి అగేన్స్ట్గా నుంచోబోతున్నారు ఎంకే స్టాలిన్. ఈసారి నువ్వా నేనా టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ టీవీకే పార్టీ అధినేత విజయ్, త్రిష. ఆ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీతో పాటు ఈరోజు డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్, ఎంకే స్టాలిన్ ఆయన నుంచుని రంగంలోకి దిగబోతున్నారు. ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఒక హెక్టిక్ ఫైట్. ఆయనకు అర్జెంటుగా గెలవాలి, లేకపోతే ఫేస్ వాల్యూ అనేది జీరో అవుతుంది. ఆయన ఖచ్చితంగా హీ షుడ్ కంటెస్ట్ సమ్వేర్. ఇప్పుడు ఆల్రెడీ ఒక చోట ఉంది కాబట్టి డిఎంకే పార్టీ నుంచి నుంచున్న వాళ్ళు తీసేసి ఆ అదర్ క్యాండిడేట్స్ని ఈయన డైరెక్ట్గా నుంచుని అక్కడ గెలవాలి. గెలవకపోతే అసలు డిఎంకే పార్టీకి ఫేస్ వాల్యూ అనేది లేకుండా పోతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ కింద ఎమర్జ్ అయిన డిఎంకే, ఏడిఎంకే మళ్ళీ పవర్ పుంజుకునే ఆస్కారం ఉంటుంది. సో డైరెక్ట్గా త్రిషాని ఢీకొని ఒకవేళ స్టాలినే గెలిస్తే అప్పుడు కథ వేరే రకంగా తిరుగుతుంది. అప్పుడు విజయ్ నుంచున్న చోటే మళ్ళీ స్టాలిన్ ఓడిచ్చారు అన్న వర్డ్ బయటకు వస్తుంది. అదొక పవర్ గేమ్ కింద వెళ్తుంది. పొరపాటున స్టాలిన్ అక్కడ కూడా ఓడిపోయారు అనుకోండి, కేల్కతం. స్టాలిన్కే కాదు, డిఎంకే కాదు, మొత్తం పార్టీకి ఫేస్ వాల్యూ హుష్ అటాక్ అవుతుంది. బట్ ఇప్పుడు త్రిష మీద స్టాలిన్ నుంచోవడం అనేది ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు చాలా మారుతాయి. అలాగే క్యాంపెయిన్స్ జరుగుతాయి. బట్ ఆల్రెడీ హీ హెస్ వన్ ద సీట్. ఇప్పుడు ఎవరితో ఆయన పొత్తు పెట్టుకుంటున్నారనే సమీకరణలో కూడా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీజేపీని వ్యతిరేకించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు పొరపాటున మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటే సమీకరణలు మారి పొరపాటున ఒకవేళ తిరుచినపల్లి ఈస్ట్లో త్రిష నుంచోబెట్టాక అక్కడ ఓడిపోయారే అనుకోండి, పార్టీకి అది ఎఫెక్ట్ అవుతుంది. లేదు, త్రిష గెలిచి ఆల్రెడీ ఉన్న వేవ్లో గెలిచి కూల్గా తను ఫామ్ అయ్యి తర్వాత ఆవిడే ముఖ్యమంత్రి అయ్యారే అనుకోండి, స్టాలిన్ ఓటం అనేది ఒక పెద్ద డిఫీట్. ముఖ్యమంత్రి అవుతారో ఎవరో పక్కన పెట్టండి,
దట్ విల్ బి వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ లైఫ్ డిఫీట్, వేర్ అ ఫ్రెషర్ హీరోయిన్గా పనిచేసిన త్రిష వచ్చి ఫ్రెషర్గా ఆయనే బీట్ చేసిందంటే దీనికి మించిన తిరగరాసే చరిత్ర ఇంకోటి ఉండదు. తమిళనాడులో ఇప్పటిదాకా విజయ్ గెలుస్తారా లేదా అన్న బెట్టింగ్స్ ఓరెత్తినాయి, కానీ ఇప్పుడు స్టాలిన్ గెలుస్తాడా లేదా అన్న బెట్టింగ్స్ మొదలవుతున్నాయి. సో దీనిపైన మీ స్పందన ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.